ఈరోజు మనం సామాన్య కాలపు 18వ ఆదివారంలో అడుగుచున్నాం. మామూలుగా ఆగస్టు 4వ తారీఖు పునీత జాన్ మేరీ వియానీ వారి పండుగ కొనియాడుతూ ఉంటాం. ఈ జాన్ మేరీ వియానీ అనే వారు విచారణకర్తలకు పాలకులుగా ఉన్నారు. ప్రత్యేకముగా విచారణకర్తల కొరకు విచారణ క్రైస్తవులు ఆ పండుగ రోజు వారి వద్ద విజ్ఞాపన ప్రార్థన కోరుకుంటారు. కానీ ఆదివారం ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ పండుగ ఈ సంవత్సరం మనం కొనియాడము. అయినను ఈ సందర్భంలో కొన్ని మాటలు నేను చదువుతామని సిస్టర్ ముందుకు వచ్చారు, వారికి చదవడానికి అనుమతిస్తున్నాను. గురువే క్రీస్తు ప్రతినిధి, గురువే క్రీస్తు వరం, గురువే క్రీస్తు స్వరం, క్రీస్తే గురువుకు సర్వం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ పునీత జాన్ మరియు వియానీ గారి స్మరణను కొనియాడుతుంది. ఈ పునీతుని విచారణ గురువులకు పాలక పునీతునిగా 11వ పయస్ పాపు గారు నియమించారు. అందువలన ఈ రోజుని యావత్ శ్రీ సభ విచారణ గురువుల పండుగ దినంగా కొనియాడుతుంది. ఈ రోజు మనకెంతో శుభదినం, మరపురాని మరువలేని మధుర క్షణం. మన విచారణ గురువులు గురుశ్రీ డిఎస్ పాల్ గారు మరియు సహాయక గురువులు గురుశ్రీ ప్రభుదాస్ గారులకు విచారణ గురువుల పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, వారు మన ఆధ్యాత్మిక ఆలనా పాలనకై అలుపెరుగని పట్టుదలతో మనకై తయారు చేస్తున్న ప్రసంగాలతో, మంచి పాప సంకీర్తనలతో, ఆదర్శ సందేశాలతో విశ్వాసం అనే త్రాటిపై పయనించుటకు వారు మనకు అందిస్తున్న నిస్వార్థ సేవలకై ఆ దేవాది దేవులకు కృతజ్ఞతలు అర్పించుతాం. అదేవిధంగా రాబోయే కాలంలో మీ పట్ల భయభక్తులు పెంపొందించుకుంటూ అందరినీ ఆకట్టుకునే నాయకులై, జ్ఞాన మార్గచూపరులై, మీ ప్రేమకు సేవకు చిహ్నాలుగా నిలుచుటకు కావలసిన శక్తి సామర్థ్యములను, ఆయుర ఆరోగ్యములను, పరిపూర్ణ జ్ఞానాన్ని, సంతోషాన్ని మెండుగా కుమ్మరించమని మీ అనంతమైన దైవానుగ్రహములతో నిరంతరము నడిపించమని ఈ దివ్య బలి పూజలో మన గురువుల కొరకు భక్తి శ్రద్ధలతో పాల్గొని ప్రార్థించుతాము. మీరు చెప్పినటువంటి మాటలకు నా కృతజ్ఞతా స్తోత్రాలు. మీరు ప్రత్యేకంగా ఈరోజు పూజలో మాటలు కూడా ప్రార్థించడం చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా మనం చదివినటువంటి ఉద్దేశాలు, పూజ ఉద్దేశాల్లో అన్నిటిలో ప్రథమంగా ఈ మధ్య మరణించినటువంటి కస్పతి జయమ్మ ఆత్మ విశ్రాంతి కొరకు ఆ కుటుంబస్తులు ఈరోజు పెద్దకర్మ చేసుకుంటూ ఈ పూజను సమర్పిస్తున్నాను. వారి కొరకు కూడా ప్రత్యేకంగా మనం కోరుకుంటాము. ఈ పూజ నిర్వహించే యోగ్యులమవుతూ మన పాపములు ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మృత్యము చేర్చుదురుగాక. ఆమేన్.
చూపండి. దయ చూపండి. ఉన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము. మీ దయనీలలో కోరెదము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. తైకసుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా, జనితైకసుతుడా ఏలినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ పాపములను హరించుటకై ఇలలో వెలసిన మా ప్రభువా, మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. పిత
పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, పితకుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనీలలో కోరెదము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్. 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 ప్రార్థించుదము. సర్వశక్తి గలవో ప్రభువా, నీ సేవకులకు సమీపమున ఉండి అంతములేని నీ కరుణతో వారి ప్రార్థనకు బదులు పలుకుము. మిమ్ము తమ సృష్టికర్తగాను మార్గచూపరిగాను అంగీకరించి ఆనందించు వారికి మీరు సృష్టించిన దాని పూర్వస్థితికి చేర్చుము. పూర్వస్థితికి చేర్చిన దాన్ని మీ సంరక్షణలో సురక్షితముగా కాపాడుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఆకాశము నుండి వారికి జీవాహారమును కురిపింతును. మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 12వ వచనము నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము నిర్గమకాండము 16వ అధ్యాయము 2వ వచనము నుండి 4వ వచనం వరకు
మరియు 12వ వచనం నుండి 16వ వచనం వరకు. నేను అరణ్యము చేరిన పిదప అడవిలో ఇజ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద నేరము మోప మొదలెడాను. ఇజ్రాయేలు వారితో, మేము ఐగుప్త దేశమునని యావే చేతిలో చచ్చిన బాగా నుండేది. అచ్చట మాంసఖండముల దగ్గర కూర్చుండి రొట్టె విరుచుకొని కడుపారా భుజించితిమి. ఈ ఎడారిలో ఈ సమాజము నెల ఆకలిచే మలమల మార్చి చంపుటకు కాబోలు మీరు ఇద్దరూ మమ్ము అక్కడ నుండి తోడుకొని వచ్చితిరి అని అనిరి. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపించును. ప్రతిదినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి ఏనాటి బత్తెమును ఆనాటికే సమకూర్చుకొనవలెను. వారు నా ధర్మములను పాటించురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షించును. నేను ఇజ్రాయేలు సణుగుడు వింటిని. నీవు వారితో, మీరు ప్రొద్దుకొంక ఉన్నప్పుడు మాంసమును వేకునే రొట్టెను కడుపార తిందురు. అప్పుడు కానీ యావేనైనా నేనే మీ దేవుడనని మీకు తెలియదు అని చెప్పును అనేను. సాయంకాలము పూరేడు పిట్టలు వచ్చి వారి విడుదలను కప్పివేసినాం. ప్రొద్దుట పూట విడుదల చుట్టూ మంచు క్రమ్మి ఉండెను. పొగ మంచు అంతా పోయిన తరువాత ఎడారి నేల మీద నూగు మంచు వంటి సన్నని పొడి కనపడెను. దానిని చూచి అది ఏమియో తెలియక ఇజ్రాయేల్ ఇది ఏమి అని ఒకరినొకరు అడుగుకునేది. మోషే వారితో, మీరు తినుటకై దేవుడిచ్చిన ఆహారం ఇదియే, ఇది ప్రభువుకు. ప్రత్యుత్తర గీతము. అందరూ, ప్రభు వారికి పరలోక ఆహారమును వసగెను. ప్రభు వారికి, చెప్పండి మళ్ళీ, పరలోక ఆహారమును వసగెను. పరలోక ఆహారము మేము విన్న సంగతులు, ఎరిగిన సంగతులు, మా పూర్వులు మాతో చెప్పిన సంగతులు, ప్రభు మహాకార్యములు, అతని పరాక్రమములు, అద్భుత కార్యములు మొదలైన అంశములను మన పిల్లలకు తెలియకుండా దాచి ఉండరాదు. అందరూ, ప్రభు వారికి పరలోక ఆహారమును వసగెను. వారికి పరలోక ఆహారము వసగెను. ఆ సంగతులనెల్లా మన తరువాత తరముల వారికి తెలియజేయవలెను. అయినను ఆయన ఆకాశమునకు ఆజ్ఞను వసగెను, అంతరిక్ష కవాటములను తెరచెను. ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురించెను. ఆకాశం నుండి వారికి పరలోక ఆహారమును వసగెను. ప్రభు, అందరూ, ప్రభు నరులు దేవదూతల ఆహారమును ఆరగించెను. ఆయన వారికి సమృద్ధిగా ఆహారమును దయచేసెను. ఆ ప్రజలను తన పవిత్ర పర్వతమునకు కొనివచ్చెను. తాను స్వయముగా జయించిన కొండ నేలకు తీసుకొని వచ్చెను. అందరూ, ప్రభు వారికి పరలోక ఆహారమును వసగెను. పరలోక ఆహారమును వసగెను. రెండవ పట్టణము. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనము నుండి 24వ వచనం వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనము నుండి 24వ వచనము వరకు. సహోదరులారా, ప్రభువు నామమున నేను ఇట్లు వక్కాణించుచున్నాను. ఉపయోగము లేని ఆలోచనలు కలవారును మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొనినది అది కాదు కదా. ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు. క్రీస్తు నందలి సత్యము మీకు బోధింపబడియే ఉన్నది కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరముకు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనీకరించుకొనుడు.
సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసుని ప్రతిక్షణం స్తుతించెదము, కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము, కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము, కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభు మీకు మహిమ కలుగునుగాక. ఆరవ అధ్యాయము 24 నుండి 35 వచనాలు. యేసు రొట్టెను పంచి ఇచ్చిన స్థలమును యేసు కానీ శిష్యులు కానీ లేకుండాటును చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నాముకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవిలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చేతిరి అని అడిగిరి. మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా అద్భుత చిహ్నములు చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమునకు చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుష్య కుమారుడు దాన్ని మీకు ప్రసాదించును. ఏలైనా తండ్రి దేవుడు ఆయనపై అంగీకార ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చాను. అప్పుడు దేవుని కార్యములు నెరవేర్చుటకు మేము ఏమి చేయవలను అని వారు అడగగా, యేసు, దేవుడు పంపిన వారిని విశ్వసింపుడు, అది ఏ దేవుడు మీ నుండి కోరునది అని చెప్పాను. అంతటా, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చదవు అని, ఏ క్రియలు చూపెదవు అని వారు మరల ప్రశ్నించిరి.
వారు భుజించుటకు ఆయన పరలోకం నుండి ఆహారమును ప్రసాదించను అని రాయబడి ఉన్నట్లు మీ పితరులకు ఎడారిలో మన్నా భోజనం లభించను అని వారు ఆయనతో చెప్పారు. మా పితరులకు ఎడారిలో మన్నా భోజనం లభించను అని వారు ఆయనతో చెప్పారు. పరలోకం నుండి వచ్చిన ఆహారము మీకు ఇచ్చినది మోసే కాదు, కానీ నా తండ్రియే మీకు పరలోకం నుండి నిజమైన ఆహారం ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమును వసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు వారితో పలికెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారం మాకు వసగుడు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికీ ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ దప్పికగొనడు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, పోయిన ఆదివారం శారీరక ఆహారం గురించి మనం ధ్యానించుకున్నాం. అది ఒక అస్థివారముగా ప్రభు ఇచ్చి అసలైన సిసలైనటువంటి ఆహారమైనటువంటి పరలోకపు ఆహారాన్ని గురించి ఈ ఆదివారం మనకు తెలియజేస్తున్నారు. ఆ పరలోకపు ఆహారము, నిత్య జీవమునిచ్చు ఆహారము యేసు ప్రభు యొక్క దివ్య శరీర రక్తములే. ఈ సత్యం మనకు బాగా తెలుసు. దివ్య సర్పసాదాన్ని గురించి ఎన్నో ప్రసంగాలు మీరు విని ఉన్నారు. ఆ దివ్య సర్పసాదాన్ని మనకిచ్చేది గురుత్వము మరియు దివ్య బలి పూజ. యేసు కడరా భోజనమందు తన శిష్యులకు రొట్టెను ద్రాక్షరసమును ఆశీర్వదించి ఇచ్చి, నా శరీరం ఇది, నా రక్తం ఇది అని చెప్పిన తర్వాత ఒక్క మాట అన్నారు. అదేమిటది? దీనిని మీరు నా జ్ఞాపకార్థం చేయండి అన్నారు. ఆ మాటలతో ఆ శిష్యులు శాశ్వతమైన గురువులుగా యేసు ప్రభు మోక్షం పోయిన తర్వాత కూడా వారు ఈ దివ్య బలి పూజను సమర్పించే హక్కును, అధికారాన్ని పొంది ఉన్నారు. ఆ మాటలు ఆ 12 మంది శిష్యులకు మాత్రమే చెప్పబడినే కానీ 5,000 మంది ఆహారం ఇచ్చినప్పుడు ప్రభు చెప్పలేదు, దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి అని ప్రభు చెప్పలేదు. అనగా ఆ 12 మంది అపోస్తులను ప్రభు గురువులుగా అభిషేకించి పవిత్రాత్మను వారికి వసగారు. ఉత్థానమైన తర్వాత ఆ అపోస్తల వారసత్వంలో వచ్చినటువంటి తిరుసభ ఈరోజు పాపుగారు, మేత్రానులు, గురువులు వారి ద్వారా ఈ దివ్యబలి పూజలో సామాన్య రొట్టె రసములను ప్రభు యొక్క శరీర రక్తాలుగా మార్చి మనకిస్తున్నారు. ఒక రొట్టెను, ద్రాక్షరస పాత్రమును ప్రభు యొక్క శరీర రక్తాలుగా మార్చే ఆ అధికారము, ఆ ఔన్నత్యము అభిషేకింపబడినటువంటి పాపుగారు, వారి స్థానంలో మేత్రానులు, వారి స్థానంలో గురువులు మాత్రమే పొంది ఉన్నారు. ఏ ఒక డీకన్ కానీ, ఏ ఒక సామాన్యమైనటువంటి సన్యాసి అంటే గురువు కాని వారు కానీ, ఒక మఠవాసి కానీ అలా చేసే అధికారం వారికి లేదు. ఒక పాస్టరు, ఆయన అపోస్తలిక వారసత్వంలో గురువు కాని వ్యక్తి ఒక రొట్టె రసమును తీసుకొని ప్రభు శరీరంగా మార్చలేరు, మార్చకూడదు, అది మారదు. రోమన్ కథోలిక తిరుసభలో మాత్రమే అపోస్తలిక వారసత్వంలో వచ్చినటువంటి గురువులు, అభిషేకం పొందినటువంటి వారు ఈ అధికారాన్ని పొంది ఉన్నారు. మరి ప్రాటెస్టెంట్ సభలో వాళ్ళు భుజిస్తున్నటువంటి బళ్ళారాధన అనేది ఒక గుర్తుగా తీసుకుంటున్నారు తప్ప నిజమైన దివ్య సర్పసాదం కాదు.
ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. అందువల్ల అటువంటి సంఘాలకు చెందిన వ్యక్తులు ఈ పూజకు వస్తే దివ్య సర్పసాదంలో కొనకూడదు. ఎందుకంటే వారు చూసే విధములో సర్పసాదాన్ని మనం ఇవ్వటం లేదు. దివ్య సర్పసాదం ప్రభు యొక్క శరీరం, రక్తమే, ఒక గుర్తు కాదు. వారికి అది అక్కడ గుర్తుగా ఉంది, మనకి ఇది నిజంగా ఉంది. అదే తేడా. ఈరోజు దివ్య బలి పూజ అంటే ఏమిటి అని మనం ధ్యానించుకుంటాం. దివ్య బలి పూజ అంటే ఏంది? ప్రతిరోజు దివ్య బలికి వస్తున్నారు, ఆదివారం వస్తున్నారు. మరి పూజ అంటే ఏంది? ఉత్త పూజ అనకూడదు, దివ్య బలి పూజ. అప్పుడు దివ్య బలి పూజ అంటే ఏంది? ఇది ఒక బలి, రెండోది ఇది ఒక విందు, మూడోది ఇది ఒక స్మరణ. ఈ 3 జవాబులు చెప్పాలి. దివ్య బలి పూజ అంటే ఏందని చెప్పాలా? ఇది ఒక బలి, ఇది ఒక విందు, ఇది ఒక స్మరణ. మొట్టమొదటి బలి ఎవరు సమర్పించారు? ఆబేలు సమర్పించినట్టు మనం చూస్తున్నాం. మరి ఒక బలిలో 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి. అదేమిటంటే అక్కడ రక్తము, ఒక బలి పశువు యొక్క రక్తము కారాలి. రెండోది అది కట్ల మీద పెట్టి కాల్చబడాలి. మూడోది కాలినటువంటి ఆ మాంసాన్ని ఆ బలి సమర్పించే వ్యక్తి లోకొనాలి. ఈ 3 కలిసి వచ్చేటప్పుడు అది బలి అవుతుంది. మరి ఈ బలి దేని కొరకు అప్పగిస్తారు? ఒకటి కృతజ్ఞతా స్తోత్రముగా, రెండోది ఒక వ్యక్తి యొక్క పాప పరిహారముగా, మూడోది ఇతరుల కొరకు పడి ప్రార్థించుట కొరకు. బలి అనేది ఈ విధంగా 3 ఉద్దేశాల కొరకు ముఖ్యముగా సమర్పించబడుతుంది. లోక ప్రజల యొక్క పాపాలు పరిహరించు దేవుని గొర్రె పిల్లైనటువంటి యేసు ప్రభు సిలువ అనేటువంటి పీఠం మీద తన్ను తాను రక్త బలిగా దేవునికి సమర్పించుకున్నారు పెద్ద శుక్రవారం రోజు. ఆ బలిని ముందుగానే పెద్ద బేస్తవారం రోజు రాత్రి తన శిష్యులతో కడరా భోజనములో ఆ సమర్పించబడేటువంటి ఆ రక్త బలికి ముందుగా అదే సత్యాన్ని ఒక స్మరణగా, అంటే ఒక గుర్తుగా, ఆ సందర్భములో రేపు జరగబోయేది నిజమైన బలి, దాని స్థానములో రొట్టె రసములను యేసు ప్రభు తన దివ్య శరీర రక్తాలుగా తన శిష్యులకి ఆయన అప్పగించాడు. ఒక వ్యక్తి యొక్క మాంసాన్ని మనం భుజించలేము. ఉత్థానమైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆ మాంసముగా మన కంటి ముందిస్తే మనం భుజించలేము. దానిని రొట్టె రూపములో మనం తినగలిగే రీతిలో, రొట్టె రసము మనం తినేది తాగేది ఆ రీతిలో ఇచ్చినప్పుడు దాన్ని మనం భుజించగలము. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆ రక్త బలి మరుసటి రోజు జరగబోతుంది అన్నప్పుడు ముందు రోజు రాత్రి యేసు ప్రభు ఈ రొట్టె రసములను తన శరీర రక్తాలుగా ఆశీర్వదించి వారికి ఇచ్చారు. ఆ విందులో వాళ్ళందరూ కూడా పాలు పంచుకున్నారు. కడరా భోజనం అనేది యేసు ప్రభు సమర్పించిన మొట్టమొదటి దివ్య బలి పూజ. ఆ దివ్య బలి పూజలో తన శరీర రక్తాలను రొట్టె రసముల రూపములో ఆయన ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు తినాలి కాబట్టి. మరి వాళ్ళు తినేటప్పుడు ఏం తింటున్నారు? కంటికి కనిపించేది రొట్టెగా ఉన్నా, కంటికి కనిపించేది ద్రాక్షరసముగా ఉన్న నిజానికి అది ప్రభు యొక్క శరీరము, రక్తము. ఎందువల్ల నిజమైన శరీరముగా రక్తముగా అలా మారితే నువ్వు తినలేవు కాబట్టి. అందువల్ల కంటికి కనిపించేది అది చేతి పట్టి చూసినా, రుచి చూసినా రొట్టెలాగానే, రసం లాగానే, కానీ నిజానికి సత్యానికి అది ప్రభు యొక్క శరీరము, రక్తము. మనం చేసే అన్ని ప్రార్థనల కంటే చాలా గొప్ప ముఖ్యమైనటువంటి
అతి శక్తివంతమైనటువంటి ప్రార్థన దివ్యబలి పూజ. ఈ దివ్యబలి పూజలో యేసు ప్రభు గురు కరముల ద్వారా ఆ రొట్టెను రసమును తండ్రి దేవునికి సమర్పించి, అనగా తన్ను తాను తండ్రి దేవునికి ఈ రొట్టె రసం రూపములో సమర్పించి మనకు ఆశీర్వదించి పంచి ఇచ్చుచున్నారు. కంటికి కనిపించేది గురువే అయినను నిజానికి ఆ బలి సమర్పించేది యేసు ప్రభువే. గురువు ఒక నిమిత్త మాత్రుడు మాత్రమే ఆ సందర్భములో. కాబట్టి అన్ని జపాల కంటే, అన్ని ప్రార్థనల కంటే దివ్య బలి పూజ చాలా శ్రేష్టమైనది. ఈ దివ్య బలి పూజ అనేది ఎటువంటిది అని పునీత అల్ఫోన్స్ లిగోరి అనేటువంటి ఆ పునీతుడు అంటాడు. ఈ లోకములో ఉన్న మనుషులందరూ చేరి, పరలోకంలో ఉన్న వాళ్ళందరూ చేరి ప్రార్థించినను ఈ భూలోకములో ఒక గురువు సమర్పించే దివ్య బలి పూజకి అవి సమం కావు. మనం ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ పూజను మాత్రం మనం పోగొట్టుకోకూడదు. ఆ దివ్య బలి పూజలో వచ్చే ఆ వరాలు మనం కండ్లారా చూడలేము, అర్థం చేసుకోలేము. నిజానికి చెప్పాలంటే ప్రతి ఒక్క దివ్య బలి పూజలో అటు మరియ తల్లి మరి పునీతులందరూ సమ్నస్కులతో పాటు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నేను చెప్పేది అక్షరాల నిజం. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన కంటికి వారి యొక్క రూపాలు కనిపించకపోయినను ఆ దివ్య బలి పూజలో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు సమర్పిస్తున్నాడు. తన కుమారుడు బలి సమర్పిస్తుంటే తల్లి పక్కనే ఉంటుంది, వారి పక్కనే దేవదూతలు పునీతులు అందరూ కూడా ఉంటూ ఉన్నారు. ఇది గొప్ప ఒక సత్యం. ఈ బలి పూజ యొక్క ఆ విలువను మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన సోదరి సోదరులారా, చాలామంది అనుకుంటారు ప్రతిరోజు జరిగే పూజే కదా, దీంట్లో ఏముంది. కాదు, ప్రతిరోజు కూడా కొత్త కొత్త ఆశీస్సులు, కృపావరములు మన మీద కుమ్మరించబడతాయి. నిన్న కురిపించింది వేరు, ఈరోజు కురిపించేది వేరు. ప్రభువుతో సగా, మరియమాతతో సగా, పునీతులతో సగా, దేవదూతలతో సగా అందరు ఇక్కడ గుళ్ళో ఉంటే గుడి బయట నువ్వు పూజ చూస్తానంటే అది ఏం న్యాయం? అది ఆ పూజకి విలువ లేదు. దానికంటే పూజకే రాకుండా ఉండేది చాలా మంచిది. దివ్య బలి పూజను మన కండ్లారా చూడాలి. దివ్య బలి పూజకు దూరముగా పూజ వినేది కాదు, చూడాలి, పాలు పంచుకోవాలి. ఆ దివ్య సర్పసాదాన్ని మన కండ్లారా చూసి స్వీకరించాలి. ఇది ఎట్టుంటుందంటే, పాపుగారు వచ్చి గుళ్ళో కూర్చొని మాట్లాడుతూ ఉంటే పాపుగారిని వదిలిపెట్టి బయట ఎక్కడో కూర్చొని మాట్లాడేసి ఆయన పోయిన తర్వాత ఆయన పటాన్ని పెట్టుకొని పూజించినట్టు ఉంటుంది. దివ్య బలి పూజకి ఇవ్వాల్సినటువంటి ఆ ఔన్నత్యం, ఆ ఇదిగా మనం ఇవ్వకుండా పోతే అటు తర్వాత ఇతరుల వ్యక్తిగత ప్రార్థన మీరు 100 చేసినా వాటికి విలువ లేదు. మనం చాలామంది స్వరూపాల ముందు నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాం. దివ్య బలి పూజలో యేసు ప్రభు స్వయముగా నిలబడి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు మన కొరకంటే. అది వదిలిపెట్టేసి పూజ అయిన తర్వాత మన స్వరూపాల దగ్గర ప్రార్థన చేస్తే ఏం అర్థం ఉంది? ఈ సత్యాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఒక పూజ కొరకు మనం ఎంత దూరమైనా వెళ్ళాలి. ప్రతిరోజు దివ్య బలి పూజ పొందేటువంటి వాళ్ళు ఎంత భాగ్యవంతులు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. కేవలం ఒక్క ఆదివారం పూజ సరిపోదు. వారానికి ఒకసారి భోజనం చేస్తే సరిపోతుందా? తిరుసభ కనీసం వారంలో ఒకరోజైనా మీరు పూజకి రండి అంటుంది. అంటే ఒకే రోజు రమ్మని అర్థం కాదు. ఇండ్లన్నీ పక్కనే ఉన్నాయి, సాయంత్రం ఎంతో టైం ఉంది. ఇటువంటి ఒక అవకాశం మనకు ఉన్నప్పుడు ఎందుకు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు? ఎందుకంటే మన దాని విలువ తెలియదు కాబట్టి, ఆ పూజ యొక్క మనకి విలువ తెలియలేదు కాబట్టి మనం
పూజ జరుగుతూ ఉన్నా బయట కూర్చుంటాం, మాట్లాడుతూ ఉంటాం, సెల్ ఫోన్ చూస్తూ ఉంటాం, లేక బయట తిరుగుతూ ఉంటాం. ఇది ఒక రకంలో చెప్పాలంటే యేసు ప్రభువును అవమానపరిచినట్టు. యేసు ప్రభు గుళ్ళో ఆ దివ్యబలి పూజ సమర్పిస్తూ ఉంటే దాన్ని పట్టించుకోకుండా నువ్వు దూరంగా కూర్చొని లేక బయట ఎక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అలక్ష్యంగా ఆయన్ని నిర్లక్ష్యం చేసినట్టు, అతని అవమర్యాద పరిచినట్టు. దానికంటే పూజగా రాకపోతే మంచిది కదా. అందుకే నేను అనేది, ఎప్పుడైతే ఇక్కడ దివ్య సర్పసాద ఆరాధన జరుగుతుందో, ఎప్పుడైతే అక్కడ దివ్య బలి పూజ జరుగుతుందో, గుడి బయట ఎవరు ఉండకూడదు. ఉంటే గుళ్ళో ఉండు, లేకపోతే ఇంట్లో ఉండు. అలా ఉంటే ప్రభు చూస్తారు. చూసావా, నేను ఇక్కడ దివ్య బలి పూజ సమర్పిస్తున్నా, నా బిడ్డ నా వద్దకు రాకుండా నన్ను పట్టించుకోకుండా ఉన్నారు. అది ప్రభువును ఒక రకంలో అగౌరవపరిచినట్టు. ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకోండి ప్రేమైన సోదరి సోదరులారా. అట నిర్లక్ష్యం చేసి అగౌరవపరిచి తర్వాత నాకు అది కావాలా ఇది కావాలా మళ్ళీ స్వామి దగ్గరికి వస్తే ఆ యొక్క స్వామి అంటే ఆ ప్రభువు మనకి ఏ విధంగా ఇస్తారు? అందువలనే చాలా వరకు మన ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు. చాలామంది దివ్యబలి పూజలో శరీరం మాత్రమే ఉంది, మనసు ఎక్కడో. ఆ పూజలో పాల్గొనేటప్పుడు నిండు ఆశతో, నిండు ప్రేమతో, నిండు భక్తితో ప్రతి ఒక్క మాటని ఆలకించి ధ్యానించి ప్రార్థన చేస్తూ మనం పాల్పంచుకోవాలి. దివ్యబలి పూజలో 4 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. మొదటి భాగము ప్రారంభ సాంగ్యములు అంటారు. ఎత్తుకుంటేనే ఇప్పుడు పూజలో వేరు వేరు వ్యక్తులు వాళ్ళు పాత్ర నిర్వహిస్తారు. గురువు పూజ చేయాలి, ఒత్తాస్పరులు ఒత్తాస చేయాలి, ఉపదేశి దానికి అంతా రెడీ చేయాలి, పాటలు వాళ్ళు పాటలు పాడాలి, సంఘంలో ఉన్న వాళ్ళు ప్రార్థన వాళ్ళు చేస్తూ జవాబు చెప్పాలి. ప్రతి ఒక్కరి పాత్ర వాళ్ళు కానీ ఉంటుంది, ఆ పాత్ర వారు నిర్వహించాలి. అందులో మొట్టమొదటిది గురువు ప్రవేశము. గురువు వెనక నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు అందరూ లేచి నిలబడి ప్రారంభ గీతం, ప్రవేశ గీతం పాడాలి. ఆ ప్రవేశ గీతం పాడేదానికి ముందుగా గురువు లోపలికి వచ్చి పీఠాన్ని ముద్దు పెట్టుకుంటారు. ఎందుకు పీఠాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు? ఈ పీఠము యేసు ప్రభువుకు గుర్తుగా ఉంది. అందుకే డెకరేషన్ చేసేటప్పుడు దీని మీద ఎక్కి నిలబడకూడదని చెప్పేది చాలాసార్లు. పీఠము క్రిస్మా తైలముతో అభిషేకింపబడినది, అది యేసు ప్రభు గుర్తుగా ఉంది. దాన్ని గురువు ముద్దు పెట్టుకొని ధూపంలో సాంబ్రాణి వేసి ఆ సాంబ్రాణితో ఈ పీఠాన్ని వారు దీవిస్తారు. అదే సందర్భంలో దివ్య సర్పసాదానికి యేసు ప్రభు సిలువకి మరియు మాతకి ఇలా వేసిన తర్వాత ఇక ప్రారంభ జపాలు చెప్తారు. పితాపుత్రుతో ప్రారంభమవుతుంది, ప్రజల్ని దీవిస్తారు. అటు తర్వాత ఆ రోజు ఏ పండగో ఏ ముఖ్యమైన విషయమో దాన్ని గురువు తెలియజేస్తారు. అదైన తర్వాత మన పాపాలు నెప్తికి తెచ్చుకోమంటారు. ఆ టైంలో అందరూ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని మన పాపాలు నెత్తికి తెచ్చుకొని ప్రభువుని మన్నింపడగాలి. ఎవరైతే సావైన పాప స్థితిలో లేకుండా ఉన్నారో వాళ్ళు ఆ పశ్చాత్తాప జపం చెప్పినప్పుడు అప్పుడప్పుడే అక్కడక్కడే ప్రభు మన పాపాలు మన్నిస్తారు. సావైన పాప స్థితిలో ఉంటే కాదు. అటువంటి వ్యక్తి పాపసింధన చేయాల్సిందే. అదైన తర్వాత వెంటనే ప్రభువా ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి అని అంటారు. త్రియేక దేవుణ్ణి పిలుస్తూ దీన్ని పాట రూపంలో పాడచ్చు, లేక గురువే తన మాటల రూపంలో చెప్పచ్చు. అదైన తర్వాత మహోన్నత గీతం. ఆ మహోన్నత గీతం అందరు చేరి సంతోషముగా పాడాలి, అందరూ లేచి నిలబడాలి మన మహోన్నత గీతానికి. అదైన తర్వాత గురువు కొన్నిసార్లు ఆదివారం పూట ఈ పశ్చాత్తాప క్రమములో ఈ నీళ్లు ఆశీర్వదించడం, తీర్థాలు ఆశీర్వదించడం జరుగుతుంది. అది ప్రతి ఆదివారం కాదు, అప్పుడప్పుడు
ఆ నీళ్లను, ఆ ఉప్పును ఆశీర్వదించి దాన్ని తీర్థాలుగా మార్చి గురువు అప్పుడే ప్రజల మీద చిలకరించవచ్చు. కానీ ప్రారంభంలో జనమే రాకపోయినాయి, 25% 30% ఉండినాయి. మరి అందరూ దీవెనలు పొందాలి కదా. అందువల్ల స్వామి ఎప్పుడు చివరిలో తీర్థాలు చల్లుతున్నాం. అదైన తర్వాత ఇక గ్లోరీ అయిన తర్వాత సంఘ ప్రార్థన. ప్రార్థించుదామని స్వామి చెప్పగానే అందరూ కళ్ళు మూసుకొని తలదించుకోవాలి. స్వామి చెప్పే ఆ జపాన్ని మీ సొంతం చేసుకోవాలి. స్వామి చెప్పే ఆ ప్రతి ఒక్క మాట మీరు మీ మనసులో చెప్పుతూ, దానితో పాటు మీ వ్యక్తిగత ఉద్దేశాలు, ఏ ఉద్దేశం కొరకైతే ఈ పూజ సమర్పిస్తున్నావో ఆ ఉద్దేశాన్ని వెల్లడి చేయాలి స్వామికి. ఇది మొదటి భాగం. అటు తర్వాత అందరూ కూర్చోవాలా. రెండో భాగం దైవ వాక్యార్చన. ఈ దైవ వాక్యార్చన చాలా ముఖ్యం. దీంట్లో 2 పఠనాలు, ఒక సువిశేషం ఉంటుంది. ఆ మొదటి పట్టణం చదివేవాళ్ళు మంచి గొంతు ఉండేవాళ్ళుగా ఉండాలి. నిలిపి నిదానంగా అర్థవంతంగా చదవాలి. ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అక్కడ ముందు వెనక చూసుకోకుండా వచ్చి పెడార్థాలు వచ్చేటట్టు వాక్యం చదవకూడదు. దేవుని వాక్యాన్ని అగౌరవపరిచే హక్కు ఎవరికి లేదు. ముందుగా తయారు చేసుకోవాలి, రావాలి, చదవాలి. చదివేటప్పుడు చదివే విధానం చూడాలి. ఒకసారి ఒక ఆయన చదివాడు, ఆదిలో దేవుడు సాధు జంతువులను, కుర్ర జంతువులను సృష్టించను అన్నాడు. కుర్ర జంతువులు అక్కడ అంటే రాసిన స్వామి, క్రూర జంతువులను సృష్టించను. పెడార్థాలను తప్పుగా చదివితే కాబట్టి ముందుగా చదువుకోవాలి. ఎంత బాగా చదివేవాడైనా ఒక్కసారి చదువుకోవాలి ముందుగానే. అలా చదివిన తర్వాత ఒక్క క్షణం ఆగి ఇది ప్రభు వాక్కు అని చెప్పాలి. అప్పుడే ఒకటిగా చెప్పేయకూడదు, కొద్ది గ్యాప్ ఇవ్వాలి. అటు తర్వాత ప్రత్యుత్తర కీర్తన. మొదటి పట్టణం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. ప్రత్యుత్తర కీర్తన ద్వారా మనం ప్రభువుకు జవాబు ఇవ్వాలి. అది ఎప్పుడు కూడా ఏదైతే వాళ్ళు రాసి పెట్టారో అదే చదవాలి. లేకపోతే దాన్ని పాట రూపంలో పాడాలి. ఏ పాట అంటే ఆ పాట, ఎప్పుడంటే అప్పుడు దీన్ని తీసేసి అది పాడడానికి లేనే లేదు. ఈ హక్కు ఎవరు ఇవ్వలేదు మనకు. రెస్పాన్సోరియల్ సాంగ్ ఇస్ ద ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ద యూకరిస్టిక్ లిటర్జీ. ఆ పార్ట్ లేకుండా పోతే ఆ దైవ వాక్యార్చన పరిపూర్ణత పొందదు. వాళ్ళు ఎవరో తెలియకుండా ఏదో ఒక కీర్తన పెట్టలేదు. గొప్ప వేద పండితులు దాన్ని చదివి ఏ వాక్యానికి ఏ పఠనం రావాలి, ఏ పఠనానికి ఏ కీర్తన రావాలి, అది ఎన్ని కీర్తనలు ఎన్ని వచనాలు కావాలి అని ఏది చూసి తయారు చేసి పెట్టింది. కాబట్టి కీర్తన తీసేసి వెంటనే ఏ పాట పాడడానికి లేదు. ఒకవేళ పాట పాడాలంటే ఆ రోజు కీర్తన పాట రూపంలో ఉంటే పాడచ్చు. ఏదో ఒక కీర్తన పాడడానికి లేదు. వీలైనంత వరకు ఆ పాట జోలికి పోబాక. చదివే వాళ్ళే చదవాలి. కానీ చదివే వాళ్ళు ఏం చేయాలా, ఇది దేవుని వాక్కు అని చెప్పిన తర్వాత ప్రత్యుత్తర కీర్తన మీ జవాబు అని చెప్పి, ప్రభువే నా కాపరి, నాకే కొదవి లేదు, ప్రజలు బలకాల. రెండోసారి వాళ్ళకి సరిగా అర్థమైండదు. ప్రభువే నా కాపరి, నాకే కొదవి లేదు, వాళ్ళు రిపీట్ చేయాల. ఒక్క క్షణం సైలెన్స్. తర్వాత మొదటి 2 వచనాలు మళ్ళా అందరూ ప్రభువే నా కాపరి చెప్పించాల. మళ్ళా 2వ 3వది ప్రతిసారి యారు చెప్పాలి. లాస్ట్లో ఇది అయిన తర్వాత మళ్ళా అందరూ చెప్పిన తర్వాత కొన్నిసార్లు లాస్ట్లో చదివేసి అందరూ చెప్పకుండా, అంటే ఆ ప్రత్యుత్తరం ప్రజలు చెప్పించకుండా మధ్యలో వెళ్ళిపోతారు కొంతమంది. అట్టు కాదు. దేవుని వాక్కు ప్రకటించడం ఒక గొప్ప బాధ్యత, భయంకరమైన బాధ్యత. అందులో మనం చాలా జాగ్రత్తగా అందరికి అర్థమయ్యేటట్టు, అందరికీ అది తెలిసేటట్టు, వినిపించేటట్టు చదవాలి. చదివే వాళ్ళు మైక్ బాగా దగ్గర పెట్టుకోవాలా. మైక్ ఒక చోట, నోరు ఒక చోట అంటే వినిపించదు. కాబట్టి మైక్ దగ్గర పెట్టుకొని అందరు వినేటట్టు చదవాలా. అటు తర్వాత 2వ పఠనం
చదివేవాళ్ళు, రెండో పఠనం చదివేవాళ్ళు వీళ్ళు దిగి వచ్చేటప్పటికి వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయాలా, ఎక్కడో వెనక కూర్చొని ఒక 2 నిమిషాల తర్వాత వచ్చేటట్టు రాకూడదు. వస్తుంది అన్నప్పుడు కొంచెం ముందుకు వచ్చేయాలి. అటు తర్వాత రెండో పఠనం అయిన తర్వాత హల్లెలూయా గీతం. ఇది చాలా ముఖ్యమైనది. యేసు ప్రభు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. అందరూ లేచి నిలబడాలి, హల్లెలూయా గీతం అని గట్టిగా పాడాలి. దీంట్లో హల్లెలూయా మాత్రమే ముఖ్యమైనది, మిగతావన్నీ కాదు. దాంట్లో ఏ రోజుకైతే ఏ వచనం తయారు చేసి పెట్టారో ఆ వచనాన్ని పాటగా పాడాలి. అంతేగాని ఏ పాట అంటే ఆ పాట పాడడానికి లేదు. చాలా వరకు మనం అనుకుంటాం, మనం వచ్చి ఈ పూజ పాటలను బాగా అందంగా చేయాలని. అది ఉద్దేశం బాగుంది, కానీ పద్ధతి అది కాదు. తిరుసభ కొన్ని పద్ధతులు పెట్టింది, దాన్ని అందరూ పాటించాలి. మరి అదేంటి స్వామి, ఇంతకుముందు స్వాములు ఎవరు చెప్పలేదే? అది ఎట్టుందంటే యేసు ప్రభు టైంలో స్వామి భార్యను పరిత్యజించుట తగునా అంటే ప్రభు కాదన్నారు. మరి మోసే పర్మిషన్ ఇచ్చాడే, దాని ప్రభు ఏమన్నారు? మీ హృదయ కాఠిన్యాన్ని పెట్టే ఇచ్చాడన్నాడు. అంటే మేము మీ సంతోషం కొరకు ముందున్న గురువులు పోనీలే అని ఈ యొక్క పద్ధతులు పాటించకుండా అటు వదిలిపెట్టి చివరికి ప్రత్యుత్తర కీర్తన అంటే ఏ పాట అంటే ఆ పాట పాడడానికి లేనే లేదు. వీలైనంత వరకు పాడకుండా వదిలిపెట్టేయండి. చదివే వాళ్ళే చదవని మొత్తం కూడా. పండగ రోజులు వచ్చినప్పుడు ఆ రోజు కావాలంటే మనం పాడదాం. ఎందుకంటే ఇది తిరుసభ యొక్క చట్టాన్ని మనం మీరిపోయినట్టు. విధేయత బలుల కంటే ఘనమైనది. మొన్న పెద్ద గుడికి పోయినప్పుడు, కత్తిటలు పోయినప్పుడు వాళ్ళు ఇలాగే పాటిస్తున్నారు. పాడేది లేదు, చెప్పిస్తున్నారు. చాలా వరకు గురువులు పోనీలే మళ్ళీ ఎక్కడ చదువుతారులే అనుకొని అట్లా వదిలేసి ఇప్పుడు అది ఒక పాట పాడాలని అనుకుంటున్నారు అందరూ. కానీ అవసరం లేదు. ఆ వాక్యం ప్రత్యేకంగా ఎన్నుకబడినటువంటి ఆ కీర్తన ప్రజల నోట పలికించాలి. ఒకవేళ ఆ ఒక్క మాటని పాట రూపంలో పాడితే బ్యాక్గ్రౌండ్ పెద్ద మ్యూజిక్ లేకుండా, రిథం లేకుండా కొత్త వాక్యం వినేటట్టు ప్రజలు దాన్ని తిప్పి చెప్పేటట్టు చేయాలి, అంతే. లేదా చదివే వ్యక్తే పాట రూపంలో పాడితే దాన్ని ఆ ఒక్క వాక్యం అందరికన్నా పలికితే అట్ట పలకచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు కూడా ఒకసారి నేను చెప్పాను. అటు తర్వాత హల్లెలూయా గీతానికి అందరూ లేచి నిలబడాలా, గట్టిగా పాడాలా హల్లెలూయా. అంతేగాని చదివేవాళ్ళు హల్లెలూయా హల్లెలూయా, మీకు అధికారం లేదు దాన్ని చదవడానికి, పలకడానికి కాదు హల్లెలూయా ఉండేది, పాడడానికి. మీరు రెండో పఠనం చదివేసిన తర్వాత వెళ్ళిపోవచ్చు, కీర్తన చదివిన తర్వాత వెళ్ళిపోవచ్చు. ఆ హల్లెలూయా మీరు పాడబోతే స్వామి పాడతారు, లేకపోతే అక్కడ ఉండేవాళ్ళు పాడతారు. ఆ హల్లెలూయానే పాడాలి తప్ప మళ్ళీ ఇంకొక వేరే పాట ఏదో పాడకూడదు. అది పెద్ద పాటగా ఉండకూడదు. ఇవన్నీ తిరుసభ చట్టాల్లో ఉండేవి. ఇవన్నీ మేము చదువుకొని బోధించాం కాబట్టి ఈరోజు గట్టిగా మీకు చెప్పగలుగుతున్నాం. అటు తర్వాత సువిశేషానికి ముందుగా ప్రభు మీతో ఉందురుగా కానీ చెప్పి అటు తర్వాత సువిశేషం చదివి ఆ సువిశేషానికి ధూపం వేస్తారు. ఎందువల్ల? యేసు ప్రభు ఈ పవిత్ర సువిశేషం అనేది అక్షరాల రూపంలో ఉన్న యేసు ప్రభు వారికి మన గౌరవమును, మర్యాదను, ప్రేమను చూపిస్తున్నాం. గురువు అందరూ నిలబడి ఆ వాక్యాన్ని చదివి సువిశేషం చదివి ఇది క్రీస్తు సువిశేషం అనేటప్పుడు ప్రభువా మీకు స్తుతి కలుగును గాక అని చెప్పిన తర్వాత గురువు ఆ సువిశేష వాక్యాన్ని ముద్దు పెట్టుకుంటారు. అటు తర్వాత ప్రసంగం అయిన తర్వాత ఒకే సర్వేశ్వరుని విశ్వసించున్నాను అంటే అది మన విశ్వాస సంగ్రహం. అటు తర్వాత అందరూ చేరి నిలబడి విశ్వాసుల ప్రార్థన మనం చెబుతాం. ఆ విశ్వాసుల ప్రార్థన మనం ఇష్టం వచ్చింది మనం చెప్పచ్చు. పాట రూపంలో పాడచ్చు, మాట రూపంలో చదవచ్చు, వస్తు రూపంలో ఇవ్వచ్చు. ఎందుకంటే అది మనం చేసే ప్రార్థన కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని అలంకరించుకోవచ్చు. దానితో ముగిస్తుంది ఈ వాక్యార్చన అనే రెండో భాగం. ఇక మూడో భాగం కృతజ్ఞతార్చన. ఈ కృతజ్ఞతార్చనలో మొట్టమొదటిగా మళ్ళా అర్పణాలు తెస్తుంటే పాడాలి. మళ్ళీ అక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి స్వామి చేయి గడిగిన తర్వాత పాట వెంటనే
కట్ చేసేయాలి, వీలైనంత వరకు త్వరగా. ఇక్కడ గురువులు నిలబడుతూ ప్రజలు నిలబడుతూ ఉంటే పాట పాడుతూ ఉండకూడదు. ఎందుకంటే అర్పణం అనే పాటలు చాలా చిన్నదిగా ఉంటుంది, ఎప్పుడు కూడా పెద్ద పాటలు ఉండకూడదు. మళ్ళా శరణం పాడి పల్లవి పాడి అదంతా అవసరం లేదు, శరణంతోనే ముగిచేయచ్చు. అర్థం చేసుకోవాలి ఈ పరిస్థితి. ఆడ పాటలు పాడేవాళ్ళు కళ్ళన్నీ కూడా గురువు పక్క ఉండాలి. సందర్భాన్ని సమయానికి తగ్గట్టుగా మనం జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం పెంచుకోవటము తగ్గించుకోవటం చేయాలి. అటు తర్వాత ఇక ప్రజలు తెచ్చినటువంటి కానుకలు స్వీకరించుకొని అప్పరసములను ప్రభు సమర్పిస్తారు. ఈ రసములో స్వామి ఒక బొట్టు నీళ్లు పోస్తారు. ఎందుకోసం ఈ రసములో నీళ్లు పోసేది ఎందుకంటే అప్పుడు గురువు ఒక ప్రార్థన చెప్తాడు. ఈ రసము నీళ్లు కలయక మీ దైవత్వములో భాగం పొందే మా మానవత్వాన్ని సూచించుతున్నది అని. అంటే ఈ నీళ్లు రసములో పడినప్పుడు అది రసముగా మారిపోయినట్టే మా మానవత్వము మీ దైవత్వముతో కలిసి అది కూడా దైవముగా మారునుగాక అన్న ప్రార్థన. అదైన తర్వాత గురువు అంతకుముందు సాంబ్రాణి వేసి తన చేతులు కడుక్కుంటారు. ఆ చేతులు కడిగేటప్పుడు స్వామి నా పాపములని నన్ను కడిగి వేయండి, నన్ను పరిశుద్ధుడు గావించండి అని తన చేతులు కడుక్కుంటారు. అంటే ఈ బలి సమర్పించబోయే గురువు కూడా ఒక రకంలో పాపే కాబట్టి తన సొంత పాపాలు ప్రభు కడిగి వేయమని వేడుకుంటారు. అటు తర్వాత సహోదరుల ద్వారా అటు తర్వాత ఈ కానుకలపై ప్రార్థన. ఇది మొదటి భాగం. ఈ కృతజ్ఞతార్చనలో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి అర్పణ ఆయుత్తము, రెండోది కృతజ్ఞత ప్రార్థన, మూడోది దివ్య సర్పసాదం. ఇది అయిన తర్వాత కృతజ్ఞత అంటే ఈ అర్పణలపై ప్రార్థన అయిన తర్వాత కృతజ్ఞత ప్రార్థన ప్రారంభమవుతుంది. ఆ కృతజ్ఞత ప్రార్థనలో స్తుతి గీతం అని ఒకటి ఉంటుంది. మొదలు ఏళ్ళవారు మీ తొందరగాక అనేటువంటిది ఒక డైలాగ్ లాగా. ఆ తర్వాత స్తుతి గీతం అయిన తర్వాత పరిశుద్ధులు అనేటువంటి అది పాటగా పాడచ్చు, మాటగా చెప్పచ్చు. అటు తర్వాత కృతజ్ఞతా ప్రార్థన. ఈ కృతజ్ఞతా ప్రార్థనకు అందరూ మోకాళ్ళ మీద ఉండాలి. ఇది పూజలో చాలా ముఖ్యమైన భాగం. ఆ కృతజ్ఞతా ప్రార్థనలో గురువు అప్పరసములపై తన చేతులు పెట్టి పవిత్రాత్మ ఈ అప్పరసముల మీద దిగి రావాలి అని ప్రార్థన చేస్తారు. అదే చాలా ముఖ్యమైనటువంటి ఒక భాగం. అప్పుడు పవిత్రాత్మ ఈ అప్పరసముల మీద దిగి వచ్చి ప్రభు యొక్క శరీరముగా మారుస్తారు. స్వామి ఆ చేతులు పెట్టిన తర్వాత సెలవు వేస్తారు. అదైన తర్వాత నడు పూజ ప్రారంభమవుతుంది. నడు పూజలో స్వామి వంగి ఆ అప్పానికి చెప్పాల్సిన జపాలు చెప్పి పైకెత్తి చూపించినప్పుడు అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి ఆ ప్రభుని ఆరాధించాలి. చాలా వరకు నిశ్శబ్దముగా వ్యక్తిగతముగా వాళ్ళు ప్రార్థన వాళ్ళు చెప్పుకోవాలని సైలెన్స్లో పెడతాం. కానీ అప్పుడప్పుడు నా కొరకు మరణించిన యేసు ప్రభు మీకు అటువంటి పాట కూడా పాడచ్చు. అది ఒక రకంలో అందరి మనసును కూడా ఏకీభవిస్తుంది కాబట్టి అది కూడా పాడచ్చు. అటు తర్వాత ద్రాక్షరసం కూడా అటు అర్పణ చేసినటువంటి 2 కూడా ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారుతున్నాయి. అప్పుడు అదైన తర్వాత విశ్వాస రహస్యాన్ని చెబుతాం. తర్వాత కృతజ్ఞతా ప్రార్థనలో మొట్టమొదటిగా పాపగారి కొరకు, ఏళ్ళవారి కొరకు, గురువులైన మా కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తారు గురువు. అటు తర్వాత పునీతులను పిలిచి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అటు తర్వాత చనిపోయిన వాళ్ళ కొరకు, తర్వాత వారి ద్వారా వారితో అనేది. దానికి అందరూ ఆమేన్ చెప్పాలా. ఇంతవరకు చెప్పిన జపం స్వామి చెప్తే ఇదంతా మేము అవును చెప్తున్నాం స్వామి చెప్పినట్టు అర్థం. ఆమేన్ అని గట్టిగా చెప్పాలా, గట్టిగా పాడాలి. చాలామంది ఈ జపం చెప్పేటప్పుడు ఏ లోకంలో ఉంటారు, అసలు నోరే తెరవరు ఆ టైంలో. మనిషి ఆడు ఉంటే కదా. తద్వారా ఆ కృతజ్ఞతా ప్రార్థన 2వ భాగం అయిపోతుంది. 3వది మళ్ళీ అందరూ లేచి నిలబడాలా. అప్పుడు దివ్య సర్పసాద క్రమము, అది పరలోక జపంతో ప్రారంభమవుతుంది. ఆ పరలోక జపం పాడచ్చు లేక పలకచ్చు. అటు తర్వాత అన్ని కీడుల నుండి అనే జపం, అటు తర్వాత
శాంతి కొరకు, సమాధానాన్ని కొరకు ప్రార్థన. అదైన తర్వాత ఒకరికి ఒకరు సమాధానం చెప్పుకుంటాం. అదైన వెంటనే లోక పాపములు పరిగణించు దేవుని గొర్రె పిల్ల అనే జపాన్ని పాడొచ్చు లేక పలకొచ్చు. అటు తర్వాత గురువు అప్పాన్ని విరిచి ఒక ముక్క తీసి ఆ రసంలో వేస్తారు. ఎందుకొరకు? ఈ యేసు ప్రభు యొక్క శరీర రక్త కలయిక ఆయన ఉత్థానాన్ని సూచించుచున్నది. అది మాత్రమే కాదు, ఆది కాలంలో పెద్ద గురువు సమర్పించే ఆ రొట్టె నుంచి ఒక ముక్క అన్ని చిన్న గుళ్ళకు పంపబడి దాన్ని వాళ్ళు ఆ ద్రాక్ష రసంలో వేసుకునేవాడు. అంటే ఐక్యతకు గుర్తుగా ఉంది, ఉత్థానానికి గుర్తుగా ఉంది. అటు తర్వాత ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల అని జపం. అటు తర్వాత అందరూ మోకాళ్ళ మీద ఉండగా స్వామి దివ్య సర్ప్రసాదం స్వీకరించి అటు తర్వాత ప్రజలకు పంచిపెడతారు. ఆ సందర్భంలో మళ్ళా ఈ దివ్య సర్ప్రసాద పాట పాడాలి. మళ్ళీ దివ్య సర్ప్రసాద పాట ఎట్లుంటుందంటే, అందరికీ సర్ప్రసాదం ఇచ్చేసి గురువు వీడికొచ్చి ఈ సర్ప్రసాదం పెట్లో పెడుతున్నారంటే పాట ఆగిపోవాలి. అటు తర్వాత మళ్ళీ పాడుతూ ఉండకూడదు. ఎందుకంటే దీంట్లో ఒక ముఖ్యమైన ప్రార్థన తిరుసభ చేర్చింది. అది పూజలో భాగం కాదు, తిరుసభ చేర్చి, అది ఇగ్నాసి వారు చేసిన జపం. ఆ జపాన్ని చెప్తే మనకు పరిపూర్ణ ఫలం ఉంది. పరిపూర్ణ ఫలం అంటే ఏంది? యేసు ప్రభు యొక్క దివ్య తన పాటల ద్వారా, ఉత్థానం ద్వారా సంపాదించి పెట్టినటువంటి ఆ సంపద నుండి మనకు కోకొళ్ళలుగా తన వరాలు ప్రభు మనకిస్తారు. ఎప్పుడైతే తిరుసభ చెప్పిన విధంగా మనం జీవిస్తామో అప్పుడు. అంటే ముఖ్యంగా ఆరాధన సందర్భంలో, జపదండ సందర్భంలో ఉత్తమన సాబ జపం చెప్పి పాపు గారి కొరకు ప్రార్థన చేసి ఒక పరలోక జపం మంగళవారం జపం త్రిత్వేక శాస్త్రం చెప్పినప్పుడు మనము ఆ పరిపూర్ణ ఫలాలు పొందుతాం. అందువల్ల ఇగ్నాసి వారు చేసిన జపం తర్వాత పాపు గారి కొరకు మనం జపం చెప్పాలి. కాబట్టి తద్వారా మన పరిపూర్ణ ఫలాలు పొందే ఒక అవకాశం మనకు ఉంటుంది. పాట పెద్దదైతే, టైం ఎక్కువైతే స్వామి దాన్ని తీసేసి నేరుగా అనౌన్స్మెంట్కి వచ్చేస్తారు. వీలైనంత వరకు స్వామి సర్ప్రసాదం లోపల పెట్టగానే నిదానంగా పాట ముగిచ్చేయాలా. అందరూ జరి చెప్పాలి. ఈ ఇగ్నాసి వారి జపం ఒకరు చెప్పి సరి చెప్పట్లేదు, అందరూ జరి చెప్పాలి, అన్నీ చెప్పాలి. అదైన తర్వాత అందరూ లేచి నిలబడతారు, స్వామి ప్రార్థించుదామంటారు. ఆ ప్రార్థనతో ఈ సర్ప్రసాద క్రమం అయిపోతుంది. ఇక పూజలో ముగింపు క్రమం అనేది స్వామి ప్రభు మీతో ఉందరుగా అని చెప్పి ఆశీర్వాదం ఇస్తారు. ఈ ఆశీర్వాదం చాలా ముఖ్యం. నువ్వు పూజలో పొందినటువంటి అన్ని వరాలు కలిపి ఈ ఆశీర్వాదంతో నువ్వు పొందుతావు. ఈ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు నువ్వు గుడి బయట ఉంటే నువ్వు పూజకు వచ్చే లాభం. ఈ ఆశీర్వాదం పొందేటప్పుడు ప్రభు యొక్క దీవెన మనం పొందకపోతే నువ్వు పూజలో ఉండి ఏం ప్రయోజనం? అదైన తర్వాత ఇక పూజ సమాప్తమైనదని చెప్పి పంపిన తర్వాత అప్పుడు మళ్ళా చివరి పాట పాడాలి. 5 పాటలే ఉంటాయి పూజలో. ప్రారంభ గీతం ఒకటి, అంటే ప్రవేశ గీతం ఒకటి, అర్పణ గీతం ఒకటి, హల్లెలూయా గీతం ఒకటి, సర్ప్రసాద గీతం ఒకటి, ముగింపు గీతం ఒకటి, అంతే. దీనితో పాటు పరలోక జపం పాటన ఏళ్ళు వారా దయచూపండేది పాడొచ్చు, సర్వేశ్వరుని గొర్రెపిల్ల అనేది పాడొచ్చు, పరిశుద్ధుని పాడొచ్చు. అవి 5, ఇవి 4, 9 పాటలే మనం పాడాలి. అంతేగాని ఇక మీదట ఈ ప్రత్యుత్తర కీర్తన పాట మనం వదిలేద్దాం. వీలైతే ఆ ఒక్క వాక్యం పాడండి, అది అందరూ కూడా కలిసి చెప్పేటట్టు చేయండి. చదివే వాళ్ళు దాన్ని చక్కగా చదువుకొని అర్థవంతంగా వాళ్ళు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈరోజు ఒక క్లాస్ లాగానే మీకు. ఎందుకంటే ఇది ప్రసంగం కంటే క్లాసే ఈరోజు. ఎందుకంటే దివ్య బలి పూజ అంటే మనకు చాలామందికి తెలియదు. మన అందరికీ అన్నీ తెలుసు అనుకుంటాం, చాలామందికి ఏమీ తెలియదు. ఈ దివ్య బలి పూజలో యోగ్యమైన రీతిలో మనం పాలు పంచుకోవడానికి, మా ప్రారంభం నుంచి చివరి వరకు పరిశుద్ధులుగా ఉండి ప్రభు శరీరం భుజించడానికి ఒక గొప్ప అవకాశం. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రతి పూజ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్ లాగా తీసుకోండి, మీకు ఇస్తున్నటువంటి ఒక ఉపదేశం లాగా తీసుకోండి. మన దివ్య బలి పూజను అర్థవంతమైన రీతిలో తిరుసభ చట్టాన్ని అనుసరించి జీవించే రీతిలో పాటించుకుందాం. ఆమేన్. అందులో లేచి నిలబడండి. పరలోకమును భూలోకమును పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను.
అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడిపరక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మని విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. స్వామి ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ప్రభువును ఆశ్రయింపగా అతడు నా మొరను వినెను. ఇదే విశ్వాసముతో నమ్మకముతో మన ప్రభువును ఆశ్రయించి మన విన్నపములను మనవులను తెలుపుకొని ప్రార్థన చేసుకుందాం. ఓసిస్ పాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, మా విచారణ గురువును, సహాయక గురువును, తదితర గురువులను, మఠవాసులను, మా గాయక బృందమును మీ పరిశుద్ధ హృదయమునకు సమర్పించుచున్నాము. వీరందరూ మీ సువార్త సేవలో మరింత ఉదార బుద్ధితో ఉత్సాహంగా వాక్య ప్రకటన చేయునట్లు మీ అపార దీవెనలు వారిపై కురిపించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నుండి వారికి ఆహారమును కురిపింతును అని ప్రభు ఆకలిగొన్న ఇశ్రాయేలీ ప్రజలకు వాగ్దానం చేయుచున్నారు. ఈనాడు మాకు మా సంఘానికి ఉన్న ఆకలి దప్పులు తీర్చువారు మీరే. మా హృదయాలలోని వెలితిని, మా ఆధ్యాత్మిక జీవితాలలోని ఆకలిని మీరు అనునిత్యము తీర్చండి. మేమంతా శారీరక భౌతిక అవసరాలపై దృష్టి సారించక ఆత్మ సంబంధ సంపదలు కూడబెట్టుకునే వారిగా రూపొందించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపా సంపూర్ణుడా, నేనే జీవాహారమును, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు అని యేసు ప్రభువు మనందరినీ తన యొద్దకు ఆహ్వానించుచున్నారు. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారం మీరేనని విశ్వసిస్తూ మీ దరి చేరిన మా అందరినీ మీ పరిశుద్ధాత్మ శక్తిచే నింపండి. నిరాశలో ఉన్న మా అంతరంగాలకు మీ బలము నొసగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగునట్లు మీ కృప చూపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ఆత్మల జీవాహారమైన ఓ దేవ, మీ అనంత ప్రేమలు మా పవిత్ర భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలను విరివిరిగా ఆశీర్వదించండి. మా పాలకులను, మా ప్రభుత్వ సిబ్బందిని ధార్మిక చింతనతో పేదల ఆకలి దప్పులను తీర్చేవారిగా, వారి కష్టాలలో ఆదుకునేవారిగా జీవించండి. అదే సమయంలో సంఘ సేవ చేస్తూ పేద ప్రజలకు తోడు నీడగా ఉన్న సేవా సంస్థలను అందున్న స్వయం సేవకులందరినీ ఉదార హృదయముల నుంచి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ దయగల ప్రభువా, వ్యవసాయాన్ని నమ్ముకొని కష్టించి పనిచేయుచున్న వ్యవసాయదారులను, వ్యవసాయ కూలీలను మీకు సమర్పించుచున్నాము. సకాలంలో వర్షాలు పడి చక్కని పంటను పొందే విధంగా వారిని ఆశీర్వదించండి. దేశ ప్రజలందరి ఆకలి తీరుస్తూ ఆహార ధాన్యాలు పండిస్తున్న వారి కుటుంబాలు ఆకలి దప్పులతో పస్తులుండక సుభిక్షంగా వృద్ధి చెంది ఆర్థికంగా బలపడినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనల కొరకు ప్రార్థించుకుందాం. మరి తల్లి కరుణ ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తుల ఓ నిత్య సర్వేశ్వర, మీరు మిక్కిలి పరాక్రమవంతులు, మీ హస్తమును బలమైనది, మీ కుడి చేయి ఉన్నతమైనది కావున మీ సన్నిధి చేరి ప్రార్థిస్తున్న మా సంఘాన్ని, మా కుటుంబాలను మీ కుడి హస్తముతో దీవించి మాకు ఎటువంటి లేమి కొరతలు లేకుండా చేసి మీ నిండు దీవెనలు మాకు ప్రసాదించమని మేము దీనతో వేడుకొనుచున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. హృదయార్పణ అర్చనా నీకై బలి సమర్పణ, నీవిచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయ, నీవిచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయ, సిద్ధమైన బలిని స్వీకరించు ప్రభువా, సిద్ధమైన బలిని స్వీకరించు. ఇది నా హృదయార్పణ, నీకై బలి సమర్పణ, నీకై బలి సమర్పణ, చిన్న ఫలములకు తనువు మదిని జత చేయగ, సిద్ధమైన బలి ఇది స్వీకరించు ప్రభువా, ఇచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయ, సిద్ధమైన బలి ఇది స్వీకరించు ప్రభువా. అర్పణ ఇది నా హృదయ అర్పణ, అర్పణ నీకై బలి సమర్పణ. అర్పణకు సాటి రాదు నా ఫలము, ఈ సంపద ఇచ్చినను తీరదయ్య నీరుడము. ఆబేలుని అర్పణకు సాటి రాదు నా ఫలము, ఈ సంపద ఇచ్చినను తీరదయ్య నీరుడము. ప్రేమతోడాదరించుమా, పేద బలిని స్వీకరించుమా, ప్రేమతోడాదరించుమా, పేద బలిని స్వీకరించుమా. నా ప్రాణనాథుడా పరమదేవుడా, నా ప్రాణనాథుడా, అర్పణ ఇది నా హృదయ అర్పణ, అర్పణ నీకై బలి సమర్పణ, అర్చన నీకై బలి సమర్పణ, నీకు ఇచ్చిన ఫలములకు తనువు మదిని జత చేయక, సిద్ధమైన బలి ఇది స్వీకరించు ప్రభువా, సిద్ధమైన స్వీకరించు ప్రభువా. సహోదరి సహోదరులు, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితానే సర్వేశ్వరునికి ప్రీతి కలగట్లు ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరుముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ కానుకను పవిత్రమనొచ్చుము. మేము అర్పించి ఈ ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము మీకు యోగ్యమైన
శాశ్వత అర్పణగా రూపొందించుకొనుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులు ఉన్నతముకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభుని కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోట మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. మేము చేయు స్థుతి మీకు అవసరం లేదు. మేము నీకు వందనలు అర్పింపవలనడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్థుతులు మీ మహిమను ఏమాత్రం అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితముందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇక పరములతోను దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ స్థుతులు గానం చేయుటట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయ్య మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బతిమాలు కొనుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారం మీ కృతజ్ఞత నెరవేర్చున్నాం. వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రనందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారార్థమే దారవేయబడు. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసేందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచన బ్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించున్న మీ శ్రీ సభ జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా ప్రకాశం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమనిందు పరిపూర్ణగా చేయుము. ఉత్థానమైన మిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరముందు చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకొను. వారి మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కణితులకు మరియమాతతోను, పుడిత జోజపు గారితోను, పుడిత అపోస్తులతోను, పుడిత చిన్న తెరేసమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యజంలో భాగం దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి లభితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షించుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానుగ్రహం వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కరతలను సర్వదా కాపాడుము.
మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు సాగు నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసం వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి ఐక్యత అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక, నీ ఆత్మతో ఉండును గాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకున్న మీ అందరికీ సమాధానం. సర్వీసుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు. ప్రతి దివ్య బలి పూజలో తన శరీర రక్తాలు మనకిచ్చువారు. ఈ ప్రభు విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పాపము బాపును ఈ విందు, పాపము బాపును ఈ విందు, పరిశుద్ధత నెచ్చును ఈ విందు, శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు, సమాధానం
విందు, సహనము నేర్పును ఈ విందు, సమాధానమేర్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. తీరమును వంచి స్వీకరించుము, ఆమేన్ అనుచు నీవు, శిరమును వంచి స్వీకరించుము, శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పెంచును ఈ విందు, ప్రేమను పెంచును ఈ విందు, సంతోషమిచ్చును ఈ విందు, ప్రేమను పెంచును ఈ విందు, సంతోషమిచ్చును ఈ విందు, సకలమునిచ్చును ఈ విందు, సత్యం తెలుపును ఈ విందు, సకలమునిచ్చును ఈ విందు, సత్యం తెలుపును ఈ విందు. ఆమేన్ అనుచు నీవు, స్వీకరించుము, ఆమేన్ అనుచు నీవు, స్వీకరించుము, శిరమును వంచి స్వీకరించుము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి జేసువా, దాసురాలైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుని వారి ఎదుట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుని వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలనని నా మంచి జేసువా దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికివ్వండి,
మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, వచ్చే ఆదివారం యువత ఆదివారముగా కొనియాడుచున్నారు. ఆ రోజు ఫాదర్ వరప్రసాద్ యూత్ డైరెక్టర్ వారు నెల్లూరు నుంచి వస్తారు. దీపబలి పూజ సమర్పించి దైవ వాక్యం వినిపిస్తారు. పూజ అయిన తర్వాత మన యువతీ యువకులందరితో కూర్చొని హాల్లో వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. ఈ సందర్భంలో వాళ్ళతో మీరు పరిచయం పెంచుకొని బాగా మాట్లాడచ్చు, మీరు చెప్పాల్సిన విషయాలని చెప్పచ్చు, మీ యొక్క మనసులో ఉన్నటువంటి అన్నీ కూడా ఆయనతో పంచుకోవచ్చు. అదే సందర్భంలో కొత్త కార్యకర్తల యొక్క ఎలక్షన్ కూడా మీరు చేసుకోవాలి. ఫాదర్ గారు చెప్పే ఆ యొక్క సూచనలు మీ జీవితానికి పాటించేటట్టు చూసుకోవాలి. మన సిస్టర్లు మీ కుటుంబాలు కొన్ని దర్శించి ఉన్నారు, కొంతమంది పేర్లు డీటెయిల్స్ తెచ్చారు. ఇంకా దర్శించాల్సిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. దయచేసి సంఘ పెద్దలు సిస్టర్ గారికి కొద్దిగా సహాయపడినట్టయితే మీ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాల్లో ఇంకా ఎవరైనా భద్రనైభంగం, జ్ఞానస్నానం, సర్పసాదం పొందాల్సినటువంటి పరిస్థితిలో ఉంటే ఆ పేర్లు కన్నా వాళ్ళకి ఇచ్చి ఫోన్ నెంబర్ ఇస్తే ఆ తర్వాత మేము వాళ్ళ డైరెక్ట్తో మాట్లాడతాం. పూజ అయిన వెంటనే క్యాటకిజం క్లాస్ సత్యోపదేశ సంక్షేపం ఉందని చెప్పాను. ఈ మధ్యలో 2 వారాలుగా సిస్టర్ నాకు చెబుతున్నారు, వాళ్ళు అట్టొస్తే పిల్లలు ఎట్టబోతున్నారు, ఇట్టొస్తే అట్టబోతున్నారు. ఈరోజు బయట ఏదో కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు క్లాస్ లేదు. వచ్చే ఆదివారం చిన్నస్వామి ఎట్టొస్తారు, పెద్దమ్మ గారు ఎట్టొస్తారు. కాబట్టి మధ్యలో ఉండి అందరు క్లాస్ తీసుకొని పోవాలి. తల్లిదండ్రులు మీ పిల్లల్ని క్లాస్ పోయేటట్టు చెప్పండి దయచేసి. ఆగస్టు 5వ తారీఖు అనగా రేపటికి మేరీ మేజర్ బసిలికా పండగ. అంటే రోమాపురులు 4 పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి మరియమాత దేవాలయం. సమర్పణ పండుగ రేపటికి 6 అనగా మంగళవారం 6వ తారీఖు జేసు తాబోరు కొండ మీద దివ్య రూపధారులు చెందిన పండుగ. 8వ తారీఖు అనగా బేస్తవారం పుడిత డోమినిక్ గారి పండుగ. 10వ తారీఖు శనివారం పుడిత లారెన్స్ డీకన్ గారి పండుగ. ఇప్పుడు తమిళనాడు నుంచి మన ఒంగోలుకు 2 దంపతులు వచ్చారు 2020వ సంవత్సరం. ఆయన పేరు అరోష్ కటార్, వారి భార్య పేరు సెల్వరాణి. వీరికి 3 సంవత్సరాలుగా బిడ్డలు లేకుండా ఉంటే 7 శుక్రవారాలు వచ్చి ప్రార్థన చేయగా వారికి బిడ్డ పుట్టారు. ఈ విషయాలు వాళ్ళు సెల్వరాణి గారు తెలుగు సరిగా రాదు కాబట్టి నేను తమిళ్లోనే చెప్పేస్తా స్వామిని చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను అనువదించి మీకు మళ్ళీ తెలియజేస్తాను. செல்வராணி. எல்லாருக்கும் வணக்கம். என் பேர் செல்வராணி, அவங்க பேர் அரோஷ். எங்களுக்கு சொந்த ஊர் தூத்துக்குடி, தமிழ்நாடு. 2018 அவங்க இங்கே குல்லாப்பள்ளியில் ஒர்க் பண்ணிகிட்ருக்காங்க. 2020 எங்களுக்கு அக்டோபரில் மேரேஜ் ஆச்சு. நவம்பரில் இங்கே வந்துட்டோம். 2020 இங்கே இருந்துகிட்ருக்கோம். 21 வரைக்கும் குழந்தை இல்லைங்கிறக்காக ரொம்ப வெயிட் பண்ணிகிட்டு இருந்தோம். டெய்லி வீக்லி சண்டே இங்கே வந்து மாஸ்க்கு அட்டன் பண்ணிகிட்ருப்போம். அப்புறம் 2021 ஃபாதரை பார்த்தோம். ஃபாதர் வந்து 7 வீக்ஸ் இங்கே ப்ரேயருக்கு வர சொன்னாங்க. அப்புறம் வந்து யார் யார் கஷ்டப்படுறாங்களோ அவங்களுக்கு நல்லா ஹெல்ப் பண்ணுங்க அப்படின்னு சொல்லிட்டு சொன்னாங்க. அப்புறம் நாங்கள் வந்து ட்ரீட்மெண்ட்டுக்கும் போயிருந்தோம். 2022 வந்து ஜூன் மந்த்து கன்சீவாக இருந்தேன். பட் அது அபார்ஷன் ஆயிடுச்சு. ஜூலை 17 இங்கே சண்டே ஈவினிங் மாஸ் நடக்கும்போது ப்ரேயர் பண்ணிகிட்டு இருந்தேன். எனக்கு தெலுங்கு புரியாது. நற்கரனை பார்த்து ப்ரேயர் பண்ணிகிட்டு இருந்தேன். ஃபஸ்ட் ரீடிங்கில் வந்து அவங்க தெலுங்கில் வாசிக்கும்போது தொடக்க நூல் 18 வசனம் 10 எனக்கு அப்படியே தமிழில் கேட்டுச்சு.
என்ன வசனம்னா, ஆபிரகாமுக்கு வந்து இறைவனுடைய தூதர்கள் வந்து அடுத்த இளவேநீர் காலத்தில் நான் வரும்போது உனக்கு ஒரு மகன் பிறந்திருப்பான் அப்படின்னு சொல்லிட்டு ஒரு வாக்கு கொடுப்பாங்க. அது எனக்கு தமிழில் கேட்டுச்சு. ஒரு கன்ஃபர்மேஷனுக்காக நான் வீட்டில் போய் செக் பண்ணி பார்க்கும்போது அதே வேர்ட்ஸ் இருந்துச்சு. அதை நம்பியிருந்தேன், சரி நெக்ஸ்ட் இயர் நமக்கு வந்து கண்டிப்பாக கடவுள் கொடுப்பாருன்னு. பட் அது மந்த்லி போக போக ரொம்ப ஒரு மாதிரி இருந்துச்சு, இன்னும் கிடைக்கலையே அப்படின்னு. அதே இதில் நம்பிக்கையோடு இருக்கும்போது 2023 மார்ச்சில் வந்து அகைன் கன்சீவ் ஆகிருந்தேன். சரி கடவுள் நமக்கு கொடுத்துட்டாருங்கிற ஒரு நம்பிக்கையில் நாங்கள் நன்றி சொல்ல வந்தோம். ஃபாதர்ட்டையும் சொல்லியிருந்தோம். அதே மாதிரி அடுத்த கடவுள் வாக்கு கொடுத்த மாதிரி நெக்ஸ்ட் இயர் ஜூலை 17க்கு முன்னாடி நான் கன்சீவ் ஆகிருந்தேன். 2023 டிசம்பர் 11 பாப்பா பிறந்துட்டாங்க. இப்போ ஜான்வரியில் பாப்பாவுக்கு பேர் வச்சுருக்கோம் ஜோ ஆர்லின் மிஸ்டிகான்னு. தேங்க்யூ ஜீசஸ். ஜீசஸ் கொடுத்த குழந்தை அது. మీకు తమిళ్లో బాగా అర్థమైంది అనుకుంటాను. ఆయన పేరు అరోష్ కటార్, వారి పేరు సెల్వరాణి. వాళ్ళు తమిళనాడులో తూత్తుకొడి అనే స్థలంలో ఉంటున్నారు. 2018 సంవత్సరం వాళ్ళు ఆయన పని కోసం వీడికి వచ్చారు. ఇక్కడ మధ్యపాడులో పనిచేస్తూ ఉన్నారు. 2020 సంవత్సరం వారికి వివాహమైంది. వివాహమైన తర్వాత వాళ్ళు కలిసి జీవిస్తూ ఇక్కడ ఉంటూ ఉన్నారు. బిడ్డ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. అలా ప్రార్థన చేస్తూ ఒకసారి నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను 7 శుక్రవారాలు మీరు ఆరాధనలో పాలు పంచుకోండి, జేసు ప్రభువుని తల మీద పెట్టి మీరు దీవెనలు పొందండి అని చెప్పాను. దానితో పాటు మీరు కొన్ని దాన ధర్మ క్రియలు చేయండి. ఆకలి అని వస్తే ఎవరికి అన్నం పెట్టకుండా పంపబాకండి, వారికి చేతికి డబ్బు అయినా ఇచ్చి పంపండి అని కొన్ని విషయాలు నేను చెప్పినట్టుగా వాళ్ళు నాకు గుర్తు చేశారు. అలాగే ఒకసారి మన బోర్డింగ్ పిల్లలు కూడా వాళ్ళే అన్నం కూడా పెట్టారు. అటు తర్వాత 2022 సంవత్సరం మొట్టమొదటిగా ఆమె గర్భం ధరించింది. కానీ కొన్ని రోజులకే డాక్టర్ యొక్క అడ్వైస్ ప్రకారం ఎందుకంటే హార్ట్ బీటింగ్ లేదన్నట్టుగా చెప్పడం ద్వారా అక్కడ అబార్షన్ అయిపోయింది. అటు తర్వాత మళ్ళా వాళ్ళు గుడిలో వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఆదివారం జూలై 17వ తారీఖు 2022 సంవత్సరం ఆదివారం సాయంత్రం పూజకి వచ్చారు. ఆ పూజలో వాళ్ళు ఉండేటప్పుడు మొదటి పట్టణం చదివే వ్యక్తి చదువుతూ ఉన్నారు. ఆ మొదటి పట్టణంలో దేవుడు అబ్రహాముతో అంటే 3 దేవదూతల రూపంలో వచ్చారు కదా. ఆ సందర్భంలో నీకు వచ్చే సంవత్సరం ఇదే రోజు నేను ఇక్కడికి వస్తాను, అప్పటికి నీ చేతిలో ఒక బిడ్డ ఉంటాడు అని ప్రభు చెప్పిన ఆ వాక్కు చదివేవారు తెలుగులో చదివిన ఆ వాక్కు మాత్రం వారికి తమిళ్లో వినిపించింది. ఆ వాక్కు ప్లస్ ఆ యొక్క అధ్యాయము వచనం గుర్తుపెట్టుకున్నారు. ఇంటికి వెళ్ళి ఆ బైబిల్ గ్రంథంలో చూస్తే ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం వారికి ఒక దీర్ఘదర్శన వస్త్రంగా ఇవ్వబడింది. అటు తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉండగా మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 8వ నెలకంతా వాళ్ళు గర్భం ధరించారు. అటు తర్వాత డిసెంబర్ 11వ తారీఖు 2023వ తారీఖు వారు బిడ్డను కన్నారు. బిడ్డ జ్ఞానస్థానం వాళ్ళు సొంతూరులో జ్ఞానస్థానం ఇచ్చారు. జో ఆర్లిన్ మిస్టికా అనే పేరు పెట్టారు. ఆ బిడ్డను మన ముందు చూపిస్తున్నారు. దేవునికి వందనాలు చెప్పి వారికి కృతజ్ఞతాస్తోత్రం ఉంటుంది. విశ్వాసముతో ప్రభువును అనుసరించు ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తారు. మీలో ఎవరైనా వేరు వేరు విధాలైనటువంటి స్వస్థతలు లేక ప్రభు మీ ప్రార్థన ఆలకించినట్టు ఏదైనా ఉన్నట్టయితే, నిన్న కాకుండా మొన్న ఒక వ్యక్తి తన తండ్రికి అనారోగ్యంగా ఉండి ఆసుపత్రిలో ఉండగా డాక్టర్ గారు చేతులెత్తేస్తే ఆయన ఇక్కడికి వచ్చి కుమారుడు చేతులెత్తి కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఇక్కడి నుంచి మళ్ళా ఆసుపత్రి పోయేటప్పటికి డాక్టర్ అన్నాడు ఆయన అవుట్ ఆఫ్ డేంజర్ అని అన్నారు. వారు ఆరోగ్యమైన తర్వాత నేను వచ్చి ఇక్కడ సాక్ష్యం ఇస్తానన్నాడు.
ఈ ఆలయంలో ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళే ఏ ఒక్క వ్యక్తి కూడా ఒట్టి చేతులతో పోకూడదని మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఆ విధంగా చాలామందిని దీవిస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా మీ విశ్వాసం పెంపొందించుకొని ఇతరుల కొరకు మీ కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ వరములతో మీరు నూతనీకరించిన వారితో మీ నుండి మీ నిత్య సహాయమును అందించుము. మీ నిరంతర అర్పణ ద్వారా వారిని నిత్య రక్షణకు పాత్రులుగా చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆస్వాదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పూజ అయిన తర్వాత మరణించిన జయమ్మ గారి జ్ఞాపకార్థము గుడి కుడి ఎడం వైపున అటు చోట ఒక పీఠం తయారు చేశారు. అక్కడ వారి కొరకు ప్రార్థన ఉంటుంది. ఎవరెవరైతే దాంట్లో పాలు పంచుకొనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళాలని మనం చేస్తున్నాం. చిరకాల స్నేహితుడా, నా హృదయాన సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం, నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. కష్టాలలో కన్నీళ్లలో నను మోయు నీ స్నేహం, నను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసుని స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఒక పరలోక జపము, ఒక మంగళవార్త జపము, ఒక ద్వైత సూత్రం చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
ఎందు ప్రవేశించనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదం చేత నిలవలే మా అందరము ఎక్కువగా ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలమున స్తోత్రము గాక. దేశనాథుని గిరి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. దేశనాథుని గిరి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. దేశనాథుని గిరి పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. నిత్య సహాయ మాత, మాకు సహాయం చేయండి. పునీత చిన్న తరేజమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత జోజప్ప గారా,